ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్ వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 3 కి అందరికీ స్వాగతం. ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి మహీంద్రా నుంచి మహీంద్రా BE6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ తీసుకొని వచ్చింది కదా. ఆగస్ట్ 26వ తారీఖు దాన్ని ప్రీ బుకింగ్ అయితే తీసుకొని వచ్చారు. జస్ట్ 2 minutes 15 seconds లోనే ఇవి లిమిటెడ్ యూనిట్స్ తయారు చేసింది. వీళ్ళు 999 యూనిట్స్ మాత్రమే తయారు చేశారు. అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి. మరి చూడాలి, పబ్లిక్ అయితే మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకా ఎక్కువ యూనిట్స్ తయారు చేస్తారో లేదు తెలియదు. కాకపోతే స్పెషల్ ఎడిషన్ ఇది అది తెలిసి ఎక్కువ తయారు చేయకపోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి రెనాల్ట్ నుంచి రెనాల్ట్ టైగర్ ఫేస్ లిఫ్ట్ నే తీసుకొని వచ్చింది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 6,30,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ టాప్ ఎండ్ వచ్చేసరికి 10 లక్షలు దాబోతుంది. మొత్తం 4 మోడల్స్ లో తీసుకొని వస్తున్నారు. దీనిలో బేస్ మోడల్ నుంచే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వీళ్ళు స్టాండర్డ్ చేసేస్తారు. అండ్ టాప్ మోడల్కి వెళ్ళే కొద్ది మీకు ఫీచర్స్ ఎక్కువ యాడ్ అవుతాయి. 360 కెమెరాస్ కానివ్వండి, వెంటిలేటెడ్ సీట్స్, ఇవన్నీ మీకు టాప్ మోడల్కి వెళ్ళే కొద్ది యాడ్ అవుతాయి. ఇది 2 ఇంజిన్ ఆప్షన్స్ లో వస్తుంది. 2 1 లీటర్ ఇంజన్స్, 1 లీటర్ పెట్రోల్ ఇంజన్స్. ఒకటి వచ్చేసరికి నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, ఒకటి వచ్చేసరికి టర్బో పెట్రోల్ ఇంజన్. రెండిట్లో మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఆటోమేటిక్ అనుకుంటే CVT ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మారుతి నుంచి మారుతి ఈవిటారా ఇక్కడ తయారు చేస్తుంది ఇండియాలో. మన నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్ళి అది ప్లాంట్ ని ఇనాగ్రేట్ కూడా చేశారు. అండ్ ఇక్కడ వీళ్ళు మొత్తం ఈవెన్ బ్యాటరీ ఉంటుంది కదా, బ్యాటరీ ఎలక్ట్రో లెవెల్లో ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన కానీ 100కు పైగా దేశాల్లో ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఫస్ట్ యూకేకి అయితే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ లో రాబోతున్న కార్ల గురించి. ఆగస్ట్ ఎండ్ అవబోతుంది, సెప్టెంబర్ లో మనం ఎంటర్ అవబోతున్నాం. సెప్టెంబర్ లో ఏమేమి కార్లు లాంచ్ అవబోతున్నాయి వాటి గురించి క్విక్ అప్డేట్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మారుతి సుజుకి ఎస్కుడో. ఇది ఒక SUV. ఇది ప్రైస్ ఒక 12 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో ఉంటుంది రేంజ్. ఈ కార్ ని సెప్టెంబర్ 3వ తారీఖు మారుతి లాంచ్ చేస్తుంది. ఇది 1.5 లీటర్ ఇంజిన్ ఆప్షన్ లో వస్తుంది. పెట్రోల్ ఉంటుంది అండ్ CNG ఆప్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ కార్ వచ్చేసరికి మహీంద్రా నుంచి మహీంద్రా 3 డోర్ థార్ ఉంది కదా, దాని అప్గ్రేడెడ్ వర్షన్ తీసుకొని వస్తుంది. ఫేస్ లిఫ్ట్ అయితే తీసుకొని వస్తుంది. ఇది కూడా 12 to 18 lakhs మధ్యలో ఉంటుంది కాస్ట్. అండ్ దీనిలో థార్ రాక్స్ లో ఉంటే ఫీచర్స్ ఉంటాయి కదా, సన్ రూఫ్ కానివ్వండి, వైర్లెస్ ఛార్జింగ్ కానివ్వండి, బిగ్ టచ్ స్క్రీన్, ఇట్లాంటి ఫీచర్స్ అన్ని మనం 3 డోర్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా సెప్టెంబర్ లో లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ విన్ఫాస్ట్ నుంచి VF6 VF7 ఆల్రెడీ ప్రీ బుకింగ్ కూడా తీసుకుంటున్నారు వీళ్ళు. అండ్ ఈ కార్ లో వచ్చేసరికి ఒకటి VF6 20 లక్షల్లో 25 లక్షల మధ్యలో ఉంటది. అండ్ VF7 30 లక్షల లోపు ఉంటది. అండ్ ఈ కార్స్ రేంజ్ వచ్చేసరికి VF6 400 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. VF7 వచ్చేసరికి 450 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే ఉంటది. వీటి గురించి వీళ్ళు ప్రీ బుకింగ్ స్టార్ట్ చేశారు. స్పెక్స్ కానివ్వండి, ప్రైస్ డీటెయిల్స్ ఏమి వీళ్ళు వెబ్సైట్ లో అయితే మెన్షన్ చేయట్లేదు. ఇవైతే మాత్రం సెప్టెంబర్ లో రావచ్చు ఇండియా. నెక్స్ట్ వోల్వో నుంచి వోల్వో EX30 అనే కార్ వస్తుంది సెప్టెంబర్ లో. ఇది వచ్చేసరికి ప్రైస్ అరౌండ్ 50 lakh అయితే ఉంటుంది. అండ్ దీని రేంజ్ వచ్చేసరికి 475 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది సింగిల్ ఛార్జ్ పెడితే. బ్యాటరీ ప్యాక్ వచ్చేసరికి 69 kWh బ్యాటరీ ఉంటుంది. నెక్స్ట్ సిట్రియా నుంచి సిట్రియాన్ బెసాల్ట్ ఉంది కదా, బెసాల్ట్ కొద్దిగా అప్గ్రేడెడ్ వర్షన్ బెసాల్ట్ X అని చెప్పేసి తీసుకొని వస్తున్నారు. ఇది 1.2 లీటర్ ఇంజన్ తో వస్తుంది, పెట్రోల్ ఇంజన్. అండ్ సెప్టెంబర్ 5వ తారీఖు దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఇవి సెప్టెంబర్ లో కార్లు గురించి మాట్లాడుకుంటే ఒక బైక్ వస్తుంది సెప్టెంబర్ 4వ తారీఖు. TVS నుంచి TVS Ntorq 150cc రాబోతుంది. 125cc చూసాం కదా, ఇప్పుడు 150cc కూడా తీసుకొని వస్తున్నారు. ఇది TVS నుంచి ఒక బైక్ అయితే మనం చూడొచ్చు. అండ్ TVS నుంచి ఒక EV బైక్ అయితే లాంచ్ అయింది మార్కెట్ లో. ప్రైస్ వచ్చేసరికి దీన్ని 99,999 రూపాయలు పెట్టారు. దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 68 km/h స్పీడ్ అయితే వెళ్ళగలదు. అండ్ దీని రేంజ్ వచ్చేసరికి ఒకసారి చార్జ్ పెడితే 158 kilometers వరకు వెళ్ళగలదు. ఈ బైక్ చూడడానికి కొద్దిగా డిఫరెంట్ ఉంది డిజైన్ కూడా. ఇది మీకు మల్టీ కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో వస్తుంది. థీఫ్ అలర్ట్ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, రివర్స్ పార్కింగ్ అసిస్ట్ ఉంటుంది, ఆటో హిల్ హోల్డ్ ఉంటుంది. ఇలాంటి ఫీచర్స్ అన్ని మీకు ఈ బైక్ లో అయితే ఉంటాయి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి JSW నుంచి JSW వాళ్ళు ఒక వెహికల్ అయితే తయారు చేశారు. ఇది మిలిటరీ అయితే యూజ్ చేస్తుంది మనుషులను రెస్క్యూ చేయడానికి. దీని పేరు వచ్చేసరికి ATOR N1200. ఇది SMV కేటగిరీ కిందకి అయితే వస్తుంది. అండ్ దీని టైర్లు చూడొచ్చు 1.8 మీటర్ ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి టైర్లు. అండ్ ఇది ఏ లొకేషన్ గా వెళ్ళగలదు, లైక్ వాటర్ లో వెళ్ళగలదు, మడ్ లో వెళ్ళగలదు, స్నోలో కానీ ఐస్ లో కానీ. సో ఇది రెస్క్యూ ఆపరేషన్స్ కి అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి మోడల్ ఒకటి షెర్ప్ అని యుక్రెయిన్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. మన దగ్గర వచ్చేసరికి JSW తయారు చేస్తుంది ATOR N1200 దీని పేరు. అండ్ దీన్ని యూజ్ చేసి పంజాబ్ లో వరదలు వచ్చినాయి కదా, దానిలో దగ్గర 400కు పైగా పీపుల్ ని కాపాడినట్లయితే ఆర్మీ చెప్తుంది. అండ్ చాలా బాగా యూజ్ అవుతుంది వెహికల్ అయితే. దీనిలో డీజిల్ ఇంజన్ ఉంటుంది, 1.5 లీటర్ 3 cylinder డీజిల్ ఇంజన్ ఉంటుంది. దీని పవర్ 55 bhp ఉంటుంది, కాబట్టి టార్క్ ఎక్కువ ఉంటుంది ఇట్లాంటి వెహికల్స్ కి. దీనిలో టార్క్ వచ్చేసరికి 190 Nm టార్క్ ఉంటుంది. నెక్స్ట్ మనకి BYD నుంచి BYD ఒక కొత్త వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. వీళ్ళు ఒక వెహికల్ తయారు చేశారు, యాంగ్ వ్యాంగ్ U9 అంటాయి దీని పేరు. చైనా కాబట్టి వాళ్ళ పేర్లు అలానే ఉంటాయి. సో ఇది ఫాస్టెస్ట్ EV కార్. రికార్డు ఇంతకుముందు వేరే కార్ పేరు మీద ఉండేది, ఇప్పుడు ఇది సొంతం చేసుకుంది అనమాట. దీని రికార్డ్ స్పీడ్ వచ్చేసరికి 472.41 km/h స్పీడ్, ఇది టాప్ స్పీడ్ అచీవ్ చేయగలిగింది. లాస్ట్ టైం ఈ రికార్డ్ ఆస్పార్క్ ఓల్డ్ SP600 మీద ఉండేది.
ఇది టాప్ స్పీడ్ వచ్చేసరికి 438.7 km/h స్పీడ్. ఆ రికార్డ్ ఇప్పుడు బ్రేక్ అయిపోయింది. BYD అయితే బ్రేక్ చేసింది. ప్రజెంట్ ఇది ఫాస్టెస్ట్. ఇవి కాన్సెప్ట్ కార్స్ అనమాట. ఇవి మార్కెట్ లోకి అయితే రావు. ఇవి అంతే మనం చూసి ఆనందించడమే. అంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది 1966 ఫార్డ్ మస్టాంగ్. దీని లోపల మొత్తం మార్చేశాడు. మొత్తం స్టీరింగ్ వీల్ దగ్గర నుంచి కంప్లీట్ గా చేంజ్ చేసేసి దీన్ని మొత్తం టెస్లా కార్లా తయారు చేసి పడేశారు. దీనిలో స్టీరింగ్ వీల్ వచ్చేసరికి సైబర్ ట్రక్ మోడల్ తీసుకొని వచ్చాడు. అండ్ లోపల మొత్తం బ్యాటరీ, ఇంజన్ అయితే ఉండదు, బ్యాటరీ మొత్తం ప్యాక్ పెట్టేశారు. అండ్ సెల్ఫ్ డ్రైవింగ్ ఇంప్లిమెంట్ చేశారు. ఎడాస్ లైక్ సెన్సార్స్ కానివ్వండి, కెమెరా, లోపల సాఫ్ట్వేర్, ఎవ్రీథింగ్ మొత్తం చేంజ్ చేశారు. దీనిలో సమన్ మోడ్ కూడా ఉంటుంది. కార్ని మనం ఆటోమేటిక్ గా మూవ్ చేయొచ్చు, కీతో మూవ్ చేయొచ్చు. అండ్ ఇతను యాప్ తో మూవ్ చేస్తున్నారు, ఇక్కడ చూడవచ్చు. మొత్తం కంప్లీట్ గా 1966 ఫార్డ్ మస్టాంగ్ ని ఇప్పుడు మోడర్న్ కార్ లాగా తయారు చేస్తారు. ఇది ట్విట్టర్ లో ఒక యూజర్ షేర్ చేశారు ఇవన్నీ. ఈయన నార్మల్ గానే మాడిఫికేషన్ చేస్తుంటారు కార్లని. సో దానిలో భాగంగా దీన్ని అయితే మాడిఫై చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి E20 పెట్రోల్ ఇప్పుడు బాగా హాట్ టాపిక్ గా నడుస్తా ఉంది. E20 పెట్రోల్ వాడితే మా బండ్లు పాడైపోతాయి అని చెప్పేసి పబ్లిక్ లో కూడా అదైతే ఉంది రియాక్షన్. ఒక లాయర్ అక్షయ్ మల్హోత్రా అని చెప్పేసి గవర్నమెంట్ మీద డైరెక్ట్ కేసు అయితే వేసేసాడు. ఎందుకంటే మన పెట్రోల్ బంక్ వెళ్తే అది ఏ ఫ్యూల్ కొడుతున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళు E10 E20 లేకపోతే E30 వాళ్ళు ఏం కొడుతున్నారు మనకి అసలు ఎగ్జాక్ట్ క్లారిటీ అయితే ఉండదు. మనం ఈవెన్ XP95 పెట్రోల్ కొట్టించుకున్నాక దానిలో ఎంతో కొంత ఇథనాల్ అయితే వీళ్ళు మిక్స్ చేస్తున్నారు. ప్యూర్ పెట్రోల్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు. సో మనకి ఇది క్లారిటీ కావాలి అని చెప్పేసి కేసు అయితే వేశారు. మనకి నార్మల్ కొన్ని కంట్రీస్లో అయితే క్లారిటీ ఇస్తారు. ఇథనాల్ లేకుండా పెట్రోల్ పోస్తారు, ఇథనాల్ ఉన్ని కొన్ని పెట్రోల్ పోస్తూ ఉంటారు. ఇట్లా పెట్రోల్ బంకుల్లో మనకి ఏది వీళ్ళు కొడుతున్నారు, మనకి ఎంత దానిలో ఇథనాల్ పర్సంటేజ్ ఉంది, వాటి గురించి డీటెయిల్గా మెన్షన్ చేసి పెట్రోల్ పోస్తే మంచిదని చెప్పేసి ఈ పిటిషన్ అయితే వేశారు. ఇది September 1st విచారణకైతే వస్తుంది. సో ఇది కానీ మంచిగా జరిగి మన పెట్రోల్ బంకుల్లో నీట్గా వాళ్ళు డిస్ప్లే చేస్తే ఏం పెట్రోల్ మనం కొట్టించుకుంటాం మనకు కూడా ఒక అవగాహన అయితే ఉంటుంది. అండ్ ఒక న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది, బైక్ మీద GST పెంచబోతున్నారు అని చెప్పేసి. బైక్ ఒకవేళ 350cc అబోవ్ ఉందనుకోండి మీరు కొనే బైక్ ఇంజన్ కెపాసిటీ, సో అప్పుడు దాని మీద ప్రజెంట్ అయితే మాత్రం GST సెస్ కలిపి 31% ఉంది. దాన్ని ఇప్పుడు 40% చేయబోతున్నట్లయితే న్యూస్ బయటకు వస్తుంది. అండ్ ఒకవేళ 350cc బిలో ఇంజన్ కెపాసిటీ ఉన్న బైక్ తీసుకుంటే ప్రజెంట్ వాటి GST 28% వరకు ఉంటుంది ట్యాక్సెస్ వాటి మీద. దాన్ని 18% వరకు తగ్గించబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. ఇది ఒకటి బాగా అలచన నడుస్తుంది. దీని గురించి సెప్టెంబర్లో ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ ఇలా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఒకవేళ 350cc అబోవ్ బైక్స్ ఎక్కువ స్టూడెంట్స్ వాటిని ఇష్టపడుతూ ఉంటారు. సో అట్లాంటి బైక్స్ మీరు కొనాలనుకుంటే మాత్రం అవి కాస్ట్ ఎక్కువ అయిపోతాయి. 350cc బిలో బైక్స్ అయితే కొద్ది కాస్ట్ తగ్గుతాయి. ఇవి ఈ వీక్ ఆటో అప్డేట్స్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి లైక్ మోటివేషన్ అయితే ఇస్తుంది. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్న ఇట్లాంటి అప్డేట్స్ కోసం. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కదా నెక్స్ట్ కార్ వీడియో అయితే ఒకటి మన ఛానల్ అయితే రాబోతుంది. అవన్నీ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.